శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఎంత పవర్ఫుల్లో బీహార్ ఎన్నికలే నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీశైలం దర్శనం అనంతరం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, ఎన్డీఏ స్వీప్ చేసి గతం కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ది ఐరన్ లెగ్ అని, ప్రధాని మోడీ ది గోల్డెన్ లెగ్ అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచన సన్మానం, స్వామివార్ల తీర్థ ప్రసాదం అందించారు. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అక్కడ స్వీప్ చేసింది అపోజిషన్ వాళ్ళు. పూర్తిగా ఇంకా ఏం చెప్పాలంటే మన రాయలసీమ భాషలో గబ్బు పట్టిపోయారు వాళ్ళు. దాంట్లో ప్రధానమైన కారణం ఈ రాహుల్ గాంధీ యొక్క పిల్ల చేష్టలు అనుకోండి, లేకుంటే మెచ్యూరిటీ వయసేమో దాదాపుగా 56 సంవత్సరాలు ఉన్నాయి. ఇంకా యువకుడిని టీ షర్ట్ వేసుకొని ఆ యువకుడు అనేటటువంటి నిరూపించుకోవాలని పార్లమెంటుకు టీ షర్ట్ చేసుకొని రండి, ఎవరు మీకు లిబర్టీ ఉంది దాని మీద కాదు. కానీ మనకు ఒక డెకోరం ఉంది, మనకు కూడాను ఒక పద్ధతి పెట్టుకున్నాం. మనం ఈ దేశంలో ఒక డీసెన్సీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం వాడు చేసి పెట్టాడు రాజకీయాన్ని ఈ దేశంలో. ఇది బుద్ధి లేకుండా పాకిస్తాను ఆర్మీని పొగుడతాడు, ఇండియన్ ఆర్మీని క్రిటిసైజ్ చేస్తాడు. ఇంతకంటే పాపము, ఇంతకంటే తప్పిదం ఇంకా ఏమన్నా ఉందా? అనొచ్చు, మనం సులభంగా అనొచ్చు. వర్డ్ ఏమనంటే దేశ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు అనొచ్చు. అటువంటి వ్యవహారాలు ఆపరేషన్ సింధూర్ అని టెర్రరిస్టులు పెహల్గాంలో ఇదైపోయిన తర్వాత ఆ పెహల్గాము పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ అని చేసి అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తే జరగలేదు, అది ఫేక్. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు వీళ్ళకు ఓటేసేది? ఎవడు వేస్తారు వాడు? ఓటు చోరీ అనేది ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో మీరే ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో మీరే ఉన్నారు. ఎట్లా వచ్చినారు మీరు అధికారానికి? ఓటు చోరీ అయితే దీనికి సమాధానాలు లేవు. ఊకే తిరిగేది, ఓటు చోరీ టీ షర్ట్ వేసుకునేది, తిరుగుకుంటా పోయేది, ఎవరినో జొత్త చేసుకునేది. ఈ బుడావుడుకులో కొంతమందికి ఏదో డబ్బులు తెచ్చి పెడతాడు, ఇంత బాగా దండిగుండయి, దానికోసం ఆయనతో జత కట్టేది. ఆయనతో జత కొట్టిన వాడల్లా ఇనుపపాదం. అది నేను చెప్తున్నాను, నేను ఐరన్ లెగ్ అంటారు దాన్ని. రాహుల్ గాంధీ అంటే ఈ దేశంలో రాజకీయాలలో ఐరన్ లెగ్. అది ఆ ఐరన్ లెగ్ ఎవరిని గెలిపించదు. అది అతను ఉన్నంత వరకు మన మోడీ గారిదే గోల్డెన్ హ్యాండ్. అంతకు తప్పితే ఏమి లేదు. అది ఐరన్ లెగ్, ఇది గోల్డెన్ హ్యాండ్. మాట్లాడుతున్న దాంట్లో ఏదైనా అర్థం ఉందా? బీహార్లో అందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీకి పెద్ద నష్టం పెరుగుతుంది. చాలా ఎంతసేపు పొద్దున లేచిన నుంచి చిన్న ఊరికే ఒక లెటర్ ఇవ్వనీకే, అదే రకంగా ఒక ఫోన్ కాల్ చేయనీకే, లేకపోతే ఒక పని ఉందని పోతే ఖచ్చితంగా కరప్షను విలేతాండం ఆడుతూ ఉంది. కొంతమంది లయబిలిటీ అయినారు, అసెట్ కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు. మోడీ ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. కానీ ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నవి ఏది కూడా అది దానికోసం ఏదైనా చేయగలుగుతారు. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అన్నీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. బాలమిత్ర అటువంటి బుక్కులలో చదివేవాళ్ళు. ఏది ఈ ధనపిశాచులు అని, అవన్నీ ఏదో అనుకుంటుంటే కానీ కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి మాత్రం ధనపిశాచులు బట్టి కంట్రోల్ చేయాల్సినటువంటి ఆ పిశాచాలను వదిలించేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకోవాలి. తిరిగే ఉండదు. ఆడ తేజస్వితో ఏం కాదు, ఆంధ్రప్రదేశ్ తేజస్వితో ఏం కాదు. ఇంకే మొరుక్కుంటుండాలా, కోర్టు చుట్టూ తిరుగుకుంటుండాలా. వాడు ఇంకా టీ షర్ట్ వేసుకోలే, అంత ఫుల్ షర్ట్ వేసుకుంటున్నాడు. చూద్దాం ఏమైనా మారుతాడేమో.